నర్సరావుపేటలో అన్ని బార్ అండ్ రెస్టారెంట్లకు శనివారం తాళాలు వేశారు. వైన్ షాపులు అనధికారికంగా పర్మిట్ రూమ్లలో ఉండడం వలన తాము తీవ్రంగా నష్టపోతున్నామని బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్లు ఆరోపిస్తున్నారు. వేసిన తాళాలు కూడా జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈరోజు మా బార్ అండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో షాపులు 17 మంది బార్ల యజమానులు అందరం కూడా గత 6 నెలలు బట్టి బార్లు వ్యాపారాలు లేక మాతో పాటు దాదాపు టౌన్ మొత్తం మీద 400 కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయి. మేము కొద్ది గొప్ప మేము ఇబ్బంది పడ్డా పర్లేదు, కానీ మా వెనకున్న సామాన్యులు కూడా వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారం లేక. ఇదే దృష్టి మేము గతంలో డైరెక్టర్ గారికి కానీ కమిషనర్ గారి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇచ్చినా కూడా వెంటనే అక్కడి నుంచి ఫోన్ చేయటం, వీళ్ళు వెంటనే వస్తాం తూతూ మంతరంగా చేసి మేము చేసామని చెప్పటం. ఈ ఆఫీస్కి రావటం ఎన్నోసార్లు సిఏ గారిని ఎన్నోసార్లు కలిసి ఇసుగు పుట్టి మాకు కూడా ఇంకా ఆఫీస్కి రావటం కూడా మానుకున్నాం. ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఇదే లాస్ట్ రోజు అనుకొని మేమందరం కలిసి తాళాలు వేసి ఈ రోజున మీకు ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయాలని వచ్చాం. అలానే మా సూపరింటెండెంట్ గారిని కూడా కలుద్దాం అనుకున్నాం. లేరు, సూపరింటెండెంట్ గారు కూడా అందుబాటులో లేరు. తర్వాత ఈ విషయం అంతా కూడా ఫైనాన్స్ మ్యాటరు మన డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు కాబట్టి అందరం కూడా కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయి ఈ విషయాన్ని ఆయనకి తెలియజేయాలని మేము అందరం అనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి వాళ్ళందరికీ మాకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు నర్సరావుపేట పట్టణంలోని బార్ యజమానులు మాకు వ్యాపారంలో కొన్ని సమస్యలు చెప్పేసి వచ్చి ఉన్నారు. ఈ సమస్యలు మాకు తీర్చాలని చెప్పంటే నేను ఎవరి రూల్ ప్రకారం బారు వాళ్ళ యొక్క రూల్ ప్రకారం బారు వాళ్ళు చేసుకోవాలా, A4 షాపు వాళ్ళ రూల్ ప్రకారం A4 చేసుకోవాలి అని చెప్పేసి ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్య తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలని మేము దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే సమస్య గురించి ఈరోజు వచ్చారా, గతంలో వచ్చారండి? మేము ఇంతకుముందు నుంచి కూడా ఎక్కడైనా నిబంధనల విరుద్ధంగా ఉంటే కేసులు రాయడం జరుగుతుంది. కేసులు రాసామండి. ఆ కేసులు కూడా మేము మీడియాకి కూడా ఇవ్వడం జరిగింది. మా సార్ కూడా ఈఎస్ గారు కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారు కూడా మొన్న కూడా మీడియాకి మా యొక్క సంవత్సరిక సంబంధించినటువంటి ఈ యొక్క కేసులు ఎన్ని రాసామనేది కూడా ఇచ్చి ఉన్నారు. ఇంకేదైనా విరుద్ధంగా ఉంటే మాత్రం నిబంధనలకి ఖచ్చితంగా A4 షాప్ అయినా 2B బార్ అయినా సరే ఖచ్చితంగా కేసులు రాయడం జరుగుతుంది అన్నమాట. రాసామండి. దాదాపు ఒక ఓపెన్ కన్జంప్షన్ డ్రింకింగ్ మీద ఒక 10 కేసులు రాసాము. బెల్ షాపులో ఒక 60-70 కేసులు దాకా పెట్టుకున్నాం. నేను మీడియాకి ఇస్తాను, తర్వాత అది ఆ డేటా మొత్తం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే వీళ్ళ ఆరోపణ ఏంటంటే మీకు సంబంధించి మీ ఇదిలోనే జరుగుతున్నాయని? లేదండి, అదేం లేదు. అన్నింటి మీద కేసులు పెట్టున్నాం. మేము అందరికీ నిబంధనల ప్రకారమే వ్యాపారం చేసుకోవాలని చెప్పి ఉన్నాం. ఒక నిబంధనల విరుద్ధంగా ఉంటే కేసు రాస్తాం. ఏదైనా సరే నిబంధనల విరుద్ధంగా ఉంటే కేసు రాస్తాం. విరుద్ధంగా ఉంటే రాస్తాం. మేము ఆల్రెడీ స్పెషల్ డ్రైవ్ పెట్టాము. ఏమైనా ఉంటే వాటి చర్య తీసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ మేము ప్రతి రోజు కూడా ప్రతి వాళ్ళకు కూడా మేము ఎవరి వ్యాపారం వాళ్ళు మీ నిబంధనల ప్రకారం రూల్స్ ప్రకారం చేసుకోవాలని మేము చెప్పి ఉన్నాము. మేము నోటీసులు కూడా ఇచ్చాం వాళ్ళకి. ఆ ప్రకారం చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బార్ల మీద శాంపిల్ తీసాము, ప్లస్ నిబంధనల గురించి ఉంటే కేసులు రాస్తా అని చెబుతున్నాం. ఇప్పటికైతే రాయలేదు. వైన్ షాపులో కూడా మేము బెల్ షాపులో కేసు రాసాము. మామూలుగా వాళ్ళకు నిబంధనల విరుద్ధంగా ఉంటే కేసు రాస్తాం. ఎక్కడ ఎవరు కూడా పెట్టడం లేదండి. ఒకవేళ ఉంటే దాన్ని మేము క్లోజ్ చేస్తాం. ఎవరికి కూడా మేము చేయమని చెప్పలేదు. మేము వాళ్ళ రూల్స్ విరుద్ధంగా కూడా చేస్తాం. మేము వైలేషన్స్ మాకు లేవండి. ఇప్పుడు ఏమన్నా చూసి వెరిఫై చేసి దాని ప్రకారం నోటీస్కి వచ్చింది కాబట్టి చూసి ఏమైనా ఉంటే మేము కేసులు రాస్తాం. ఓకే, థ్యాంక్ యూ.